సో దాంట్లోంచి మనం ఎలా డెసిషన్ తీసుకోవాలి. సో వేరేస్ ఇప్పుడు న్యూస్ పేపర్స్లో కూడా మనకి ఇస్తుంటాడు డైలీ రికమెండేషన్స్, వాటిలో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక టెక్నిక్ యూ కెన్ డూ ఇస్ ఫర్ ఇంట్రాడే డే ట్రేడింగ్ కూడా యూ కెన్ ఎంప్లాయ్ వెరీ వెరీ గుడ్ టెక్నిక్స్ అన్నమాట. అంటే స్క్రిప్ట్ వస్తుంది సార్, మనీ కంట్రోల్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది, కానీ ఎన్ఎస్సిలో కొంచెం మీకు క్లారిటీ బాగుంటుంది. ఫ్రీ సాఫ్ట్వేర్స్, పెయిడ్ సాఫ్ట్వేర్స్ కావాలంటే దాని అవి ఉన్నాయి. ఐ చార్ట్స్ అని మంత్లీ 1000 రూపీస్ తీసుకుంటాడు. బట్ టు స్టార్ట్ విత్ యూ కెన్ స్టార్ట్ బై గోయింగ్ ఫ్రీ. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ డే ట్రేడింగ్, డే ట్రేడింగ్ సపరేట్ టెక్నిక్స్ మీరు ఎంప్లాయ్ చేసుకోరు. డే ట్రేడింగ్ అంటే మనం ఏం చేస్తాం, మన రిస్క్ లిమిట్ తీసుకొని దాంతో ట్రేడ్ చేస్తాం. సో మన రిస్క్ సపోజ్ ఐ కెన్ లూజ్ 5000 అని అనుకోండి. సో ఇక్కడ అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాక్ సెలెక్షన్. ఏ స్టాక్ లో ట్రేడ్ చేయాలి సార్ అనేది తెలియదు చాలా మందికి. పొద్దునే మనకు కన్ఫ్యూజన్. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ సార్ చెప్పినట్టు వీ వాంట్ మేక్ మనీ అని. సో ఏ స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. దాంట్లో మనం ఏం చెప్తామంటే సెలెక్ట్ స్టాక్స్ ఇన్ యూస్ ఆర్ సెలెక్ట్, దానికి ఒక నేమ్ ఉంది, స్టాక్స్ ఇన్ ప్లే అంట. స్టాక్స్ ఇన్ ప్లే అంటే మార్కెట్లో ఈ 70% ఆఫ్ ద అమౌంట్ ఈ ప్లే ఉండి ఈ స్టాక్స్ మీదే తిరుగుతుండదు. ఆమ్టెక్ ఆటో హ్యూజ్ వాల్యూమ్స్ ఉంటుంది. మామూలుగా 2 లక్షలు ట్రేడ్ అయ్యేది ఆ రోజు 50 లక్షలు కోటి ట్రేడ్ అయ్యి ఉంటుంది షేర్స్. అంటే మనీ అంతా దాంట్లోనే రొటేట్ అవుతుంది. సో మనం ఏం చేస్తాము, ఈ స్టాక్స్ ఇన్ ప్లే అంటే ఏంటి అవి, స్టాక్స్ ఇన్ న్యూస్. దానికి ఏదైనా న్యూస్ ఐటమ్ వచ్చింది అనుకోండి, ఆ రోజు న్యూస్లో ఉంది. అంటే మనకి టీవీ ఛానల్స్ పెడితే వాడు బ్రేకింగ్ న్యూస్ అంటాడు. బ్రేకింగ్ న్యూస్లో ఇస్తుంటాడు. Suppose Jindal Steel has got some contract, or some of the Tata Steel, Tata Motors got rejected. Itla. So what will activity వస్తుంది? మళ్ళా ప్రీవియస్ డే టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఉంటాయి. ఈవేళ టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఉంటాయి. వీటన్నిటిలో యాక్టివిటీ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి మనకు కొన్ని టైమ్స్ లో కొన్ని సెక్టర్స్ ప్లేలో ఉంటాయి. ఆటో సెక్టర్, స్టీల్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్. మన బ్యాంకింగ్ ఏదో అనౌన్స్మెంట్ వస్తుంది, అంతా బ్యాంక్ సెక్టర్ అంతా ప్లేలో వస్తుంది. హ్యూజ్ మూవ్మెంట్స్ ఉన్న బ్యాంక్స్ లో యాక్సిస్ బ్యాంకు, ఎస్ బ్యాంకు. సో అట్లే కొన్ని రిలేషన్షిప్ ఉంటాయి. మనం ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్లక్చుయేషన్ వస్తుంది అంటే బ్యాంక్స్ మళ్ళీ అగైన్ అట్లా ఆ సెక్టర్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాం. సో దిస్ ఈస్ ద టోటల్ ఐడియా ఆఫ్ ద కోర్స్. మనం చార్టింగ్ ఎలా మనం స్టడీ చేసుకోవాలి, ఈ ఫ్రీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి హౌ టు ఫార్మ్ ఏ ఒపీనియన్ ఆన్ ద కంపెనీ. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే మన డేటా తీసుకొని ఒక ఐడియా ఎలా తీసుకోవాలి. న్యూస్ పేపర్స్లో కొన్ని ఐటమ్స్ మీద మనం ఎలా స్టడీ చేసుకోవాలి. సపోజ్ అంటే ఇక్కడ వేరియస్ స్ట్రాటజీస్ ఇచ్చాడు. సో నాకు ఫేవరెట్ అనలిస్ట్ అంటే ఒక ఆయన బిజినెస్ స్టాండర్డ్ రాస్తుంటాడు, దేవాంశు దత్తా అని, ఎక్సలెంట్ టాప్ క్లాస్ ఎక్స్పర్ట్.
ఫాలోయింగ్ ఫర్ పాస్ట్ 10-15 years బిజినెస్ స్టాండర్డ్ లో రాస్తుంటాడు. ఎవ్రీ ట్యూస్డే రికమెండేషన్ అదే ఇది ఇస్తుంటాడు. బిజినెస్ స్టాండర్డ్ డైలీ వస్తుంది. ఆయన ఓన్లీ వీక్లీ వన్స్ రాస్తుంటాడు. ట్యూస్డే రాస్తుంటాడు. మీకు చూపిస్తాను ఇక్కడ ఎక్కడ ఉంది. ఎవ్రీ వీక్ రాస్తుంటాడు. చాలా వెరీ గుడ్ ఎక్స్పర్ట్ సార్. 26 చాలా మంచి అనాలిసిస్ ఇస్తుంది. అంటే మనకి ఏంటంటే అది ఒక రోజు అని కాదు, మనం అది కంటిన్యూస్గా పోతా ఉంటే మనకు ఒక ఇంట్యూషన్ వస్తుంది, ఒక ఐడియా. ఇట్లా ఆర్టికలే కాకుండా స్పెసిఫిక్ రికమెండేషన్ కూడా రాస్తుంటాడు. ఏ స్టాక్ ఏంటి అనేది వీక్లీ వన్స్ రాస్తుంటాడు. ట్యూస్డే అంటే కొన్ని ఎకనామిక్స్ ఆర్టికల్స్ కూడా ఇచ్చాను జస్ట్ ఫర్ ఐడియా. డెరివేటివ్ స్ట్రాటజీస్ కూడా రాస్తుంటాడు ఆయన. ఆప్షన్స్, పుట్స్, కాల్స్ స్ట్రాటజీస్ ఓన్లీ బిజినెస్ స్టాండర్డ్ రాస్తుంటాడు సార్. కాల్ పుట్టు స్ట్రాటజీస్ ఎలా వేసుకోవాలని కూడా రాస్తుంటాడు. ఇది మీరు పేజ్ నెంబర్ 6 చూస్తే F&Oలో ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసాము, ట్రేడర్స్ ఏం చేస్తున్నారు అనేది ఒక ఐడియా ఇచ్చాడు. అంటే జస్ట్ ఐడియా వాళ్ళు. F&O స్ట్రాటజీస్ ఏంటి అనేది చూడండి సార్, మీకు చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్. అగైన్ దేవాంశ దత్త రాశాడు, పేజ్ నెంబర్ 16. ఇట్లా వీక్ బిగినింగ్ లో రాస్తుంటాడు. ఎలా ఉండొచ్చు సిచ్యువేషన్. దిస్ కుడ్ బి అన్ ఎక్స్ట్రీమ్లీ వాలటైల్ వీక్ ఫర్ ఇండియన్ ఈక్విటీస్, ఏమేమి జరగవు గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్. అప్పుడు మనకేంటంటే అటువంటి ఐడియా ఉన్నప్పుడు చాలా వాలటైలిటీ వస్తుంది అనుకున్నప్పుడు మనకు వద్దనుకుంటే తగ్గించుకొని మనం డైలీ 10 లక్షలతో ట్రేడ్ చేసేవాళ్ళు మీరు 1 లక్ష రూపాయలతో ట్రేడ్ చేస్తారు, మీకు అది నచ్చకపోతే. ఇప్పుడు వాలటైలిటీ అనేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఫ్లక్చుయేషన్, హెవీ ఫ్లక్చుయేషన్. రిస్క్ కావాలనుకున్నాడు ఏం చేస్తాడు, దాంట్లోకి పోతాడు. రిస్క్ వద్దనుకున్నాడు తగ్గించుకోండి, డబ్బు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ట్రేడర్ అనేవాడు వాలటైలిటీ లేకపోతాడు. ఇప్పుడు మీరు అనకొండ అనే సినిమా చూసారా? అనకొండలో ఒకడు పామును పట్టుకోవడానికే పోతుంటాడు. కొంతమంది వాడు ఈ పడవ తీసుకుని ఆ పాము దగ్గరికి పోతానంటాడు. ఎందుకంటే వాడి ఎయిమ్ ఏంటి, దాన్నే పట్టుకోవాలి. అంటే వాలటైలిటీ కోసమే పోతుంటాడు. అట్లా మన ఈ మార్కెట్లో ఏంటంటే మనకి ఎంత రిస్క్ కావాలంటే అంత ట్రేడ్ చేసుకోవచ్చు. మనం రిస్క్ ట్రేడ్ చేస్తుంటాం అక్కడ. ఒక కంపెనీ ఒక స్టాక్ అని కాదు, దీంట్లో కొంత రిస్క్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. దీంట్లో మీరు తక్కువ రిస్క్ కావాలంటే నిఫ్టీలోకి పోతారు, ఎక్కువ రిస్క్ కావాలంటే బ్యాంక్ నిఫ్టీ మోర్ పొజిషన్ సైజ్కి పోతారు. బ్యాంక్ నిఫ్టీ 10 లాట్లు తీసుకున్నారు అనుకోండి, మనకు కావాల్సినంత రిస్క్ వస్తుంది. ఇంకా ఇంకా రిస్క్ కావాలి, షార్ట్ కొడతారు, లివరేజ్ చేసుకుంటారు, హైలీ వాలటైల్ స్టాక్స్కి పోతారు, మిడ్ క్యాప్స్కి పోతారు.
అట్లా మన మన స్టైల్ని బట్టి మనం మార్కెట్లోకి పోవచ్చు. అంతే మార్కెట్ అనేది 100 మందికి 100 రకాల ఆపర్చునిటీస్. అందుకు మాది మనం ఏమి అంటే ఇది ఫిక్స్డ్ కాదు. సో మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉన్నామో యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్ మార్కెట్. సో ఈయన మొత్తం అక్కడ ఇవన్నీ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈ స్టాక్స్ బిహేవియర్ ఏంటి. మళ్ళీ మీరు కొన్ని స్టాక్స్ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది బిహేవియర్ మీద. ఒక 5-10 స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, మీకుండే ఐడియా నాకు ఉండదు. సార్ మీరు ట్రేడర్ కాబట్టి అదే అంటే ట్రేడర్ అంటే ఇన్ ద సెన్స్ యాక్టివ్. ఇప్పుడు ట్రేడర్స్ లో కూడా యాక్టివ్ ట్రేడర్స్ ఉంటారు, ప్యాసివ్ ఇది ఉంటారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ట్రేడర్కి ఏమవుతుంది, ఫీల్ ఉంటుంది మార్కెట్ పర్టికులర్ స్టాక్ మీద. మనం బయట నుంచి చూస్తున్నామండి, గొర్రెలు కాపర్ ఉంటాడు, మనకు అన్ని గొర్రెలు ఒకే రకంగా కనిపిస్తాయి. కానీ వాడికి ఏ గొర్రెకి ఏ జబ్బు ఏమి ఇబ్బంది కలిగిందో ఆ రోజు సాయంత్రం తెలిసిపోతుంది. వాడి దాని వాకింగ్ లో చెప్పేస్తాడు, దీనికి ఏదో అయింది ముందు దాని పక్కకి అయిందని. మనకు అన్ని ఒకే రకంగా కనిపిస్తాయి. ఆ బిహేవియర్ మీద మనం వాచింగ్ చేస్తున్న వాటి దాని వాల్యూమ్స్, దాని ఫ్లక్చుయేషన్స్, దాని బిహేవియర్, స్పైక్స్, అది స్పైక్స్ ఇవ్వడం దాంట్లో మనకు తెలుస్తుంది. మనకి అవసరం లేదు. ఆ ట్రేడర్ అసలు దాన్ని పట్టించుకోడు, సెన్సెక్స్ నిఫ్టీ వదిలేస్తాడు. ఈ పర్టికులర్ స్టాక్ లోనే అది స్పైక్ అవడం, గ్యాప్ అవడం ఆయన చూస్తాడు. దాంట్లోనే వాడికి ఆ ట్రెండ్. సో ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకుంటే మనకి ఇక్కడ హౌ దే ఆర్ అనలైజింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎనాలిసిస్, వేరే వాళ్ళు చెప్పే ఎనాలిసిస్ కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని మన 200 మూవింగ్ అవరేజెస్ అంటాడు, RSI అంటాడు, MACD అంటాడు, ADX అంటాడు. కొన్ని ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తారు. వాటిని అండర్స్టాండ్ చేసుకుని ఎలా ట్రేడ్ చేయాలి విత్ అవర్ లాస్ లిమిట్స్, రిస్క్ లిమిట్స్. సో ఈ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అది మన వచ్చేసి వీఆర్ ప్లానింగ్ ఫర్ ఫ్రమ్ నెక్స్ట్ మండే. ఈ మండే కాకుండా నెక్స్ట్ మండే ఆన్వర్డ్స్. నెక్స్ట్ సండే కూడా డెమో ఉంటుంది. యూ కెన్ ఇన్ఫార్మ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. మోస్ట్ వెల్కమ్ సార్. ఇట్ ఈస్ సో అట్లా we can put some more questions, we can have discussion. It is just for sharing of knowledge. అంటే దీంట్లో ఒకటి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అనేవాళ్ళు ఎవరు లేరు సార్. దాంట్లో మనకున్న నాలెడ్జ్ మనం షేర్ చేసుకుని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. కానీ కాబట్టి దీంట్లో ఏమవుతుంది, ప్రతి కూడా ఎక్స్పర్ట్ అంటాడు. దీంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో మూడు ఫీల్డ్లోనే ప్రతి కూడా ఎక్స్పర్ట్ ఉంటాడు. అది ఏంటంటే క్రికెట్, పాలిటిక్స్, థర్డ్ ఫీల్డ్ ఏంటి షేర్ మార్కెట్. ఎందుకు ఎక్స్పర్ట్ ఉండడు అని నేను అంటున్నానంటే, ఇందాక మనం వేసాం కదా, కెమిస్ట్రీలో అయితే H2+O. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన MBBS MD చదివాడు అనుకోండి, మనం కాన్ఫిడెంట్గా ఆయన దగ్గర పోయి ఆపరేషన్, MS చదివాడు అనుకోండి, ఆపరేషన్ చేయించుకుంటాం. ఆయన చదివిన దానికి, ఆయన చేసేదానికి. స్టాక్ మార్కెట్లో అట్లా నేను ఇది చెప్తే ఇది జరుగుతుంది అని చెప్పేవాడు వాడు ఫ్రాడ్ క్యాండిడేట్. నేను చెప్పానంటే జరుగుతుంది. కొంతమంది ఉంటారు, 1,00,000 తెచ్చుకో, నీకు నెక్స్ట్ డే 2 లక్షలు చేస్తానంట. ఇది ఉన్నాడు అంటే అది అక్కడే బోగస్ క్యాండిడేట్ మీకు తెలుసుకోవాలి. మనకేంటి, చేపలు పట్టించేవాడు మనకు అవసరం లేదు. చేపలు ఎలా పట్టుకోవాలో కొంచెం నేర్చుకుంటుంటే స్టెప్ బై స్టెప్ దాంట్లో ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ తోటి మనం డెవలప్ చేసుకుంటా పోవచ్చు. ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఆర్ మీ ఒపీనియన్స్? అంటే ఇట్ ఈస్ ఏ షేరింగ్ ఆఫ్ అయితే రీడింగ్ రూమ్ అంటే ఇన్ ద సెన్స్ మన క్లాస్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు అండి. యూ కెన్ స్టే, మనకి ఓపెన్. ఐ విల్ బి దేర్. నేను ఐ హావ్ బీన్ అంటే నేను యాక్టివ్ డే ట్రేడర్ ఫర్ మోర్ దాన్ 5 years. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ట్రేడ్ చేసాం. RLP సెక్యూరిటీస్, మీరు RLP సెక్యూరిటీస్ అని మాది ఇక్కడ పంజాగుట్లో
చాలా హ్యూజ్ వాల్యూమ్స్ చేసేవాడు. ప్లస్ ఐ హ్యాడ్ బీన్ సబ్ బ్రోకర్. తర్వాత ఫైనాన్స్ ప్రొఫెసర్ పనిచేసాను 10 years. నా ప్రొఫైల్ కూడా మీకు దాంట్లో ఉంది. ఈ యూట్యూబ్ ఫేస్బుక్ లో ఉంటుంది. నేను ఎక్కువ ఇప్పుడు అంటే ట్రైనింగ్ మీదే ఉన్నాను. అంత యాక్టివ్ ట్రేడింగ్ లో లేదు. సో అంటే మోస్ట్లీ నేను ఐ అడ్వైజ్ ఓన్లీ ఫర్ గోయింగ్ ఫర్ లోయెస్ట్ బ్రోకరేజ్ సార్. ఎందుకంటే బ్రోకరేజెస్ లోనే మనకు వచ్చే ప్రాఫిట్ అంతా వాడే తీసుకుంటాం. మనకు వచ్చి 10 రూపాయల ప్రాఫిట్ లో 8 రూపీస్ బ్రోకరేజ్ పోతుంది చెప్తున్నా. అంటే కాబట్టి మనం ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే లోయెస్ట్ బ్రోకరేజ్. ఆ టైప్ ఆఫ్ దానికి పోతే మనకి సర్వైవల్కి అవకాశం ఉంది. 2-3 బ్యాడ్ ట్రేడ్స్ పోయినా ఇప్పుడు 100% కరెక్ట్ ఎవరు ట్రేడ్ చేయలేదు సార్. మనకి 60% స్ట్రైక్ రేట్తో కూడా ప్రాఫిట్ అవ్వచ్చు. ఆ 60% లేని లో బ్రోకరేజ్ ఉండాలా. కరెక్ట్ అయినప్పుడు ఎక్కువ తీసుకోవాలి, రాంగ్ అయినప్పుడు కట్ చేసుకొని పెట్టాలి. ఆ రాంగ్ ఎప్పుడు అవుతున్నామో మనం తెలుసుకోవడానికే టెక్నికల్ అనాలిసిస్. మనం ఏ ట్రేడ్లో రాంగ్ ఎప్పుడు పోతున్నాము, ట్రెండ్కి ఎగ్నెస్ట్గా పోతున్నామా, లేదా మనం ఏం చేస్తున్నాం అనేది ఈ తెలుసుకోవడానికి. తర్వాత ముందు ఫస్ట్ స్టడీ చేసి మాత్రమే ఎంటర్ అవ్వడానికే ఫండమెంటల్ అనాలిసిస్. వాడు బ్రోకర్ దగ్గర మనం కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు యూ అండర్స్టాండ్ కదా, ఆ టైప్ ఆఫ్ సైంటిఫిక్ అప్రోచ్ మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో వీ విల్ స్టార్ట్ క్లాసెస్ ఫ్రమ్ October 5th అనమాట. సో 1 month విల్ నేను మీకు ఇదే మెటీరియల్స్ కానీ ఇవన్నీ ఉంటుంది. NSC సిలబస్ ఫాలో అవుతాం, ప్రాక్టికల్ అప్రోచ్లో ఉంటుంది. ప్లస్ సాఫ్ట్వేర్ బేస్డ్ మన దీంట్లో NSC గేమ్లో మనీ కంట్రోల్ చార్ట్స్ అవి ఎలా అనలైజ్ చేయాలి, వాళ్ళు ఇచ్చే ప్యాటర్న్స్ అవి ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఆ టైప్ ఆఫ్ సెటప్ విల్ హెల్ప్. మనందరం కలిసి నేర్చుకోవచ్చు. అంటే ఒకరికి మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. ఆ విధంగా దట్ ఈస్ ద ప్రపోజ్డ్ షెడ్యూల్ సార్. ఇంకా ఎనీ క్వశ్చన్స్ సార్? డైలీ ఉంటుంది సార్. డైలీ అంటే 7 to 9 ప్రపోజ్ చేస్తున్నాము మార్నింగ్. మీకు కన్వీనియంట్ దాన్ని బట్టి కొంత మనం మార్చుకోవాలి, 2 చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మనం వచ్చేది దాన్ని బట్టి ఈ 1 week టైం ఉంది. నెక్స్ట్ సండే కూడా డెమో ఉంది. సండే తర్వాత మండే నుంచి స్టార్ట్ చేస్తాం. మీకు ఈ షెడ్యూల్లో కూడా డీటెయిల్స్ ఫస్ట్ పేజ్లో నుంచి. ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మాకేం ఉపయోగం అంటే సార్, ఒకటి మీరు బెటర్ వేలో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికంటే. తర్వాత NCFM సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. అంటే జాబ్ ఉపయోగం అది. 2 types ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్ యాజ్ ఇమీడియట్గా అయితే. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మీకు నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. జాబ్ అంటే బ్రోకర్స్, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత BPO, KPOలో ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, వాళ్ళకి అడ్వైజరీస్, వాళ్ళ ట్రాక్ చేయడానికి. ఇప్పుడు బ్రోకర్స్ ఏం చేస్తారంటే డైలీ రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తుంటారు. వాళ్ళందరికీ టీం ఉంటుంది. ఒక డైలీ రిపోర్ట్ ప్రిపేర్ చేసేవాడు అనలిస్ట్ టీం ఉంటుంది. తర్వాత బ్రోకర్స్ దగ్గర వాళ్ళు రికమెండేషన్ ఇచ్చేవాడు ఉంటారు. వాళ్ళకు కూడా ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ తెలుసుకున్నారు. ఒక స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్. ఈరోజు చాలా ఇది ట్రాఫిక్ అది ఇబ్బంది ఉన్నా కూడా మీరు చాలా వెరీ హ్యాపీ సార్ టు షేర్ విత్ యూ. మీరు ఎనీ టైం హెసిటేట్ చేయొద్దు. అంటే యూ కెన్ రికమెండ్ పీపుల్. మాకు అంటే టచ్లో వచ్చారు కాబట్టి
is just for sharing of information and knowledge. ఈ న్యూస్ పేపర్ ఐటమ్స్ కూడా మీరు తీసుకోవచ్చు, దాని నో ప్రాబ్లం, యూ కెన్ జస్ట్ రీడ్ అండ్ ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ లేదా క్లాస్? ఈవినింగ్ అంటే ఆఫ్ చేసే వాళ్ళని బట్టి చూస్తున్నా సార్ నేను. మనకు మార్నింగ్ 7 to 9 అంటే ఇబ్బంది ఉంటుంది కదా, చాలా కష్టం, చాలా కష్టం. ఈవినింగ్ ఏ టైం మీకు పాసిబుల్ అయితే చెప్తే నేను దాన్ని ఈవినింగ్ ఏ టైం కంఫర్టబుల్? 7 to 9 or 6 to 8? 6 to 8 మనకు ఐఎమ్ అవైలబుల్. 7 to 9 కరెక్ట్. 7 to 9 ప్రిఫర్ చేద్దాం అంతే. ఈవినింగ్ బ్యాచ్ పెట్టుకుందాము, నో ప్రాబ్లం. ఫ్రమ్ నెక్స్ట్ ఈ మండే కాక నెక్స్ట్ మండే నుంచి ఇంకొక 1 week we have some leeway for gathering other type of participants. అంటే మనకి మెయిన్ ఏంటంటే న్యూస్ పేపర్స్, తర్వాత బిజినెస్ ఛానల్స్, వాటిలో వచ్చి ఒపీనియన్స్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్లస్ టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ లో మనం ఎలా ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. దట్ విల్ హెల్ప్ యూ టు కాన్ఫిడెంట్లీ అప్రోచ్ ద మార్కెట్. అది ఒక ఇది ఉంది సార్, అది వచ్చేసి 3 modules ఉన్నాయి సార్. అది అదొక కోర్స్ ఉంది, దట్ ఈస్ క్యాపిటల్ మార్కెట్ డీలర్స్ మాడ్యూల్, తర్వాత డెరివేటివ్స్ మార్కెట్ మాడ్యూల్, కరెన్సీ మార్కెట్. అంటే ఇవి ఎక్కువ డిమాండ్ లో ఉన్నాయి జాబ్స్ పర్పస్ కూడా. బ్రోకరేజెస్ డీలర్గా ఉండాలంటే ఈ పాస్ అవ్వాలన్నమాట. సో ఈ 3 modules కలిపి ఇది 1 month కోర్స్ ఉంది. అంటే ఇది మామూలుగా ఇది వచ్చేసి 9:30 to 11:30 పెడుతున్నాం క్లాస్ మార్నింగ్. సో దీన్ని కూడా రికమెండ్ చేయించుకున్నారు. అంటే ఇది మోస్ట్లీ యంగ్ పీపుల్ ఉంటే, యంగ్ అంటే నేను ఐ డోంట్ మీన్ ఇది జాబ్ పర్పస్ పోయేవాళ్ళు. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ చాలా మంది మన దగ్గరికి రెఫరెన్స్ వస్తుంటారు, బ్రోకరేజెస్ వాళ్ళు ఫోన్ చేస్తారు, పంపించండి NCFM సర్టిఫైడ్ కావాలని. ఐ విల్ రికమెండింగ్ దెమ్. అంటే బేసిక్ గా సాలరీస్ రేంజెస్ ఎలా ఉంటాయి? సాలరీస్ రేంజెస్ ఇప్పుడు వచ్చేసి డిగ్రీ పీజీ డిఫరెన్షియేట్ చేస్తారు. ఇప్పుడు డిగ్రీ ఉండే వాళ్ళకైతే 8,000 10,000 ఇస్తాడు. ఇప్పుడు MBA కానీ అట్లా వాళ్ళు MBA ఫైనాన్స్, MCOM వీళ్ళకి 2,000 ఎక్స్ట్రా ఉంటుంది, 12,000. అంటే పీజీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి సార్, ఎలా? సైన్స్ అయినా పర్లేదు, సైన్స్ అయినా మీకు ఆ ఇన్స్టింక్ట్ ఉండాలి. ఇప్పుడు సైన్స్ ఇంజనీరింగ్, ఇప్పుడు రఘురామ్ రాజన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఈజ్ ఎ బీటెక్ పర్సన్, బీటెక్ ఫ్రమ్ IIT బాంబే. మీకు ఆ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో అన్ని టైప్ ఆఫ్ పీపుల్ జాబ్స్ ఇవ్వను. వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్స్టింక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నారు, ప్యాషన్ టువర్డ్స్ ఫైనాన్స్. ఫైనాన్షియల్ మార్కెట్ బేసిక్ ఏంటంటే సైన్స్ క్యాండిడేట్స్ బాగా ప్రిఫర్ చేస్తారు, క్వాంటిటీ ఉంటుంది కదా, అంత డేటా స్టాటిస్టిక్స్ మీద. డెఫినెట్లీ యూ కెన్ ఆ టైప్ ఆఫ్ మాడ్యూల్స్. NSC లో వచ్చేసి ఆల్మోస్ట్ 60 modules ఉన్నాయి. అవి నాలెడ్జ్ కోసం. నైస్ 60 modules ఉన్నాయి సార్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని, తర్వాత వెంచర్ క్యాపిటల్ అని, రకరకాల మాడ్యూల్స్. అంటే మోస్ట్ యూ కెన్ బిగిన్ విత్ దిస్ జాబ్స్ కానీ, తర్వాత బేసిక్ మార్కెట్ స్ట్రక్చర్ అండర్స్టాండ్ చేసుకోవాలి. జస్ట్ NSC సైట్ లో చూస్తే టోటల్ మాడ్యూల్స్ ఇదే సార్. మిగతా యాడా ఒకసారి మీరు ఎంటర్ అయినాక అడిషనల్ ఇవి కంపల్సరీ అన్నమాట. కొన్ని ఏంటంటే కంపల్సరీ మాడ్యూల్స్ ఉంటాయి, కొన్ని ఆప్షనల్. ఇప్పుడు ఎవరికైనా బ్రోకరేజ్ లో చేరాలి ఇదంటే ఈ కంపల్సరీ. దాని తర్వాత వాటి ఇంట్రెస్ట్ బట్టి మర్చెంట్ బ్యాంకింగ్ అని, తర్వాత ఆల్గారిథమిక్ ట్రేడింగ్, రకరకాల మాడ్యూల్స్ ఉన్నాయి, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇట్లా నెట్వర్క్ సార్ 5 years వరకే ఒక అన్లిట్ ఉంది. ఇవే అవును
అంటే తర్వాత మళ్ళీ రాయాలి రీన్వర్ చేసుకోవచ్చు. ఇది 5 years తర్వాత ఏంటంటే వాడు జస్ట్ ఒక 20 hours కోర్స్ అని కానీ సిపిఈ అని పెట్టాడు. అది నామినల్ కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అని. అంటే అప్పుడు ఏదైనా చేంజెస్ అది వస్తే అది జస్ట్ అప్గ్రేడింగ్ అది జస్ట్ ఫర్ ఇది ఏంటంటే చాలా హ్యూజ్ రెవల్యూషన్ వచ్చింది. అంతకుముందు ఫైనాన్షియల్ మార్కెట్ మీద నాలెడ్జ్ అనేది లేదు. ఒక బుక్ అని, ఒక స్టడీ మెటీరియల్ అని, ఒక అప్పుడు ఎవడు బ్రోకర్ అయితే వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళకి వేరేవాడు అలౌ చేసేవాడు కాదు. క్లోజ్డ్ క్లబ్ అనమాట. స్టాక్ బ్రోకింగ్ గురించి తెలుసుకోవాలంటే నువ్వు వాడి బంధువు లేకపోతే వాళ్ళ దాంట్లో అంత హిడన్ గా పెట్టుండేవాడు. వేరేవాడు చదవడానికి వీలేదు అన్నాడు. ఎన్ఎస్సి వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఓపెన్ చేసి ఎవడైనా బ్రోకర్ అవ్వచ్చు, ఎవరైనా దీని గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ సర్టిఫికేషన్ పెట్టారు. మెయిన్ ఎన్సిఎఫ్ఎం, ఎన్ఎస్సి సర్టిఫికేట్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. దానికి వాళ్ళు బుక్స్ తయారు చేసి ఇప్పుడు దాదాపు 15 లక్షల మందిని ట్రైన్అప్ చేశారు. హ్యూజ్ సర్టిఫికేట్ తీసుకున్నాడు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్. దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2. 10+2 చదివిన వాళ్ళు ఎవరైనా కూడా ఫైనాన్షియల్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ సర్టిఫికేట్ తీసుకొని దే కెన్ ప్రూవ్ దేర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఫైనాన్షియల్. డీలర్షిప్ తీసుకోవాలంటే డిపాజిట్ డీలర్షిప్ డిపాజిట్ 50,000 1 lakh కట్టాలి. అంటే ఎన్ఎస్సి కట్టాలి, ఎన్ఎస్ బ్రోకర్ కట్టాల్సి వస్తుంది. అంటే మనం డైరెక్ట్ తీసుకోలేదు సార్ ఎన్ఎస్సి నుంచి. ఎన్ఎస్ డైరెక్ట్ తీసుకుని మీకు చాలా 10 కోట్లు అట్లా ఉంటుంది. అది మనం అఫోర్డ్ చేయలేము. మెంబర్షిప్ మీరు ఓన్ బిజినెస్ చేసుకోవాలనుకుంటే మీరు అదే సబ్ బ్రోకర్ ఫ్రాంచైజీ లాగా పెట్టుకొని ఇట్ మే కాస్ట్ అరౌండ్ 2 to 3 lakhs ఒక ఆఫీస్ పెట్టుకొని కస్టమర్స్ తీసుకొని అది చేసుకోవాలనుకుంటే మీకు సర్టిఫికేట్ కావాలి. అంటే ఈ బేసిక్ ఏమవుతుందంటే మీకు ఏదర్ ఫర్ జాబ్ పర్పస్ లేదంటే మీ ఓన్ బిజినెస్ ఆర్ ఫ్రాంచైజీ పెట్టుకోవడానికి కానీ లేదంటే నాలెడ్జ్ పర్పస్. మెంబర్షిప్ కి అంటే వాడికి డిపాజిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మస్ట్ 3 crores డిపాజిట్ ఉంటుంది. అదే మెంబర్షిప్ కి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం పెట్టుకోవాలి కదా మీరు, కంప్యూటర్స్, సర్వర్స్, ఎంప్లాయీస్. మెంబర్షిప్ ఛార్జ్ 3 crores. ఛార్జ్ ఏముండదు, జస్ట్ డిపాజిట్ రిఫండబుల్. మెంబర్షిప్ రిఫండబుల్ కాదు కదా. రిఫండబుల్ ఓన్లీ ఒక డిపాజిట్ పెట్టుకుంటాడు. మెంబర్షిప్ డిపాజిట్ దాన్ని మెంబర్షిప్ కి వేరే అమౌంట్ ఏం పెట్టనవసరం. రిఫండ్ మీరు ఇఫ్ యూ ఫోర్గో అంటే మీకు మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఇచ్చేస్తారు. సమ్ మార్జినల్ అమౌంట్ కట్ చేసుకుంటాడు. ఇయర్లీ ఫీజ్ అని ఉంటుంది. ఇట్లా మీరు తీసుకునే టెర్మినల్స్ బట్టి ఒక టెర్మినల్కి 50,000 అట్లా ఛార్జ్ చేస్తారు. మీరు నెంబర్ ఆఫ్ టెర్మినల్స్ పెట్టేదాన్ని బట్టి, నెంబర్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీసెస్, సబ్ బ్రోకర్స్, ఫ్రాంచైజీస్ ఇచ్చేదాన్ని బట్టి అట్లా. బ్రోకరేజ్ రిడ్యూస్ చేసుకోండి అన్నారు. ఏ విధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ మంచి లో బ్రోకరేజ్ ఇప్పుడు లోకల్ అంటే ఒకటే సజెషన్. అంటే నేను పర్టికులర్ ఒకదాన్ని మేము రికమెండ్ చేయకూడదు. అంటే మీరేమనుకుంటే నేను వాళ్ళ ఇదని. ఇప్పుడు ఒకటి సార్, మీరు ఇంట్రాడే అయితే 0.02% కన్నా ఎక్కువ పే చేయాలి, 2 పైసా. డెలివరీ అయితే 0.2% కన్నా ఎక్కువ పే చేయాలి. ఇప్పుడు మామూలు బ్రోకరేజ్ ఇప్పుడు ఆర్ఎల్పి సెక్యూరిటీస్, పిసిఎస్ సెక్యూరిటీస్, బిఎన్ రాతి వీళ్ళందరూ కూడా ఈ రేంజ్ లోనే ఆఫర్ చేస్తారు అనుకుంటాను. మీరు నెగోషియేట్ చేసుకోండి. ఐసిఐసిఐ కూడా ఏంటంటే వాడు మన ఇంట్లోకి వచ్చి తీసుకోమని అనుకుంటు కొంతమంది ఐసిఐసిఐ ఉంటారేమో. ఇప్పుడు ఏంటంటే కొన్ని బ్రాండ్ ఐసిఐసిఐ బ్రాండ్ అంటారు సార్. ఏంటి బ్రాండ్? అదే అది అందరిది కదా. ఐసిఐసిఐ, షేర్ ఖాన్, మోతీలాల్ ఓస్వాల్, పెంచురా కూడా కొంచెం పర్లేదు అనుకుంటారు. పర్లేదు. అదే నేను
డిఫరెన్స్ ఉంది, ప్లాట్ఫామ్ డిఫరెన్స్ ఉంది కదా. ఏ సార్ ప్లాట్ఫామ్ డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు బిఎన్ రాతి సాఫ్ట్వేర్ కిను మోతిలాల్ ఒస్వాల్ సాఫ్ట్వేర్ కి సంబంధం ఏంటి? బిఎన్ రాటి సూపర్ సార్, మోతిలాల్ బేసిక్. ఇప్పుడు అజేర్ గారు మాట్లాడుతున్నాం. అసలు బిఎన్ సంబంధం లేదు. మోతిలాల్ కరెక్ట్, ఇండియా ఇన్ఫోల్ అయితే కరెక్ట్, బిఎన్ అయితే కరెక్ట్ కాదు. అంటే ఐ మీన్ నేను తప్పు అంటలేదు. ఎందులో సాఫ్ట్వేర్ అండి. ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి ఐఎఫ్ఎల్ లో చేస్తున్నా. మోతిలాల్ సాఫ్ట్వేర్ నాకు తెలుసు, ట్రేడింగ్ తెలుసు, మోతిలాల్ తెలుసు. బిఎన్ రాతి కూడా 8 సంవత్సరాల నుంచి నాకు టీ తీసుకున్నాము. ATS నుంచి నాకు రికార్డ్ దాంట్లో కూడా రికార్డ్ బిఎన్ రాటి. బిఎన్ రాతి ఉండే అది తీసుకోవాలి, అది. స్క్రీన్ మనకి ఇండియా ఇన్ఫోల్ ఉండే స్క్రీన్, మోతిలాల్ ఉండే స్క్రీన్. ఈ అసలు ఫీచర్స్ పర్లేదు,